అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వలన సంతానం కలిగజేసుకుని చెప్పిన. రాత్రి వారు తన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో క్షయించను కానీ ఆమె ఎప్పుడు క్షయించను ఎప్పుడు లేచిపోయినో తనకు తెలియదు. ఇంకా మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షీణించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీ లోపలికి వెళ్లి అతనితో క్షీణించము అలాగున మన తండ్రి వల్ల మనం సంతానం కలిగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షీణించను ఆమె ఎప్పుడు క్షీణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. రైట్. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులేరి వారిలో పెద్దది కుమారుని కానీ వానికి మోయాబ్ అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు పూర్ణపురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని వానికి బెన్యామీను పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడాను. అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశంలోకి తల్లిపోయి చాలు ఇప్పుడు నీకేం అర్థమైంది ఈ రెఫరెన్స్? ముగ్గురు పాషలు అడిగారు.